ఎక్కువగా మాట్లాడుకో, పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఎవర్రా ఓర్వకులు? ఎవరు నువ్వు అనేది? నన్ను ఈ సుధాకర్ బాబుడేగా. గుమ్మడికాయ దొంగలాలంటే బుద్ధాగా తోడుకున్నట్టు మీకెందుకండి? కులం తక్కువ వాడివి, కూటి గది లేని వాడివి. ఆయన చూసి కూడా నా కూతురు ప్రేమించావా? పొలాల్లో చెమటోడ్చి శ్రమించడానికి, మిల్లుల్లో కష్టపడి కూలి పని చేయడానికి, మీ పొలాల్లో ఇంటి పని వంట పని చేయడానికి కట్టడానికి మీ అమ్మాయిని ప్రేమించేసరికి విష చెప్పాలా పడగ విప్పి ప్రయాణం చేస్తున్నాయా? చూడండి బోసే గారు, ఆస్తి అంతస్తు ప్రధానం అనుకుంటున్నావు కదా. ప్రేమాభిమానం గల మనిషి కన్నా ఆస్తి కులం గొప్పది కాదని, మమతా మమకారం గల మనసు కన్నా ఐశ్వర్యం గొప్పది కాదని మర్చిపోకండి. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి మీ బాబు దాకా మా ఇంట్లో ఊడికం పని చేసుకుని బతికేవారురా. నువ్వు మాత్రం మా అమ్మాయిని చేసుకొని ఇంతలుడు కావాలనుకుంటున్నావా? పాలారు వంశం నుంచి ప్రెసిడెంట్ వంశం దాకా పోవాలనుకుంటున్నావా? నాకు అలాంటి ఆశ లేవు. ఆ ఉద్దేశంతో నేను శాంతిని ప్రేమించలేదు. మరి ఏ ఉద్దేశంతో ప్రేమించావు? శాంతి చదువుకున్నది, సంస్కారం అంటే తెలిసింది కాబట్టి నాకు మనసు ఇచ్చింది. ఇద్దరు మనుషులు కలిసాయి, ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అంతేగాని నీ ఆస్తి మీద ఆశ లేదు, నీ పదమైన వ్యామోహం అంతకన్నా లేదు. ఈసారి ఎలక్షన్ లో పోటీ చేయి, అప్పుడే పుడుతుంది నీ మీద పదమైన వ్యామోహం. ఆ రోజు వస్తే అలాగే తప్పకుండా పోటీ చేస్తా. ఆ సూర్యుని నేర్చేయండిరా, సంపేయండిరా. అమ్మని కాదని తప్పించుకుపోతారా? నా కొడుకు శాంతి, 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 శాంతి. दादा, मैं कष्ट तीरिंदा, నీ కోరిక నెరవేరిందా బావా? శాంతి, మీరు మనుషులు కాదు, మీరు మానవ రూపంలో ఉన్న రాక్షసులు. ఆస్తి కోసం, అంతస్తు కోసం మా ప్రేమకులు విడదీసిన పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు మనుషులు కాదు. ఆస్తిని కన్న తండ్రిని కాదని మంటలు కలిపి ఒక అనామకుడిని ప్రేమిస్తావా? నువ్వు సచ్చిన ఒకటే బ్రతికిన ఒకటే. సూర్యం, నువ్వు బాధపడకు సూర్యం. మళ్ళీ ఉంటే నీకు భారీగానే పుడతాను. ఇలాంటి పెద్దలు ఉన్నంత వరకు అలాంటి ప్రేమ ఫలించదు. ఈ నవ సమాజంలో ఇలాంటి పెద్దలు. శాంతి, ఎంత పని జరిగింది శాంతి, ఎంత పని జరిగింది. చేతుల్లో చిక్కుకో, పారిపో, వెళ్ళిపో, వెళ్ళిపో సూర్యం. శాంతి, ఆస్తి అంతస్తులను అమాయకులైన శాంతిని కాపాడుతారా? కాపాడమని నీ కులగోత్రాలను పవిత్రులైన శాంతిని బ్రతికించమరా, 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 శాంతి, శాంతి, శాంతి. ఎట్లా జరిగింది? ఏం చెప్పండి గారు, ఈ దుర్మార్గుడు నా కన్న కూతుర్ని చంపేశాడు. శాంతి నేను చంపుకుంటాను సార్, నా శాంతి నేను చంపుకుంటాను. శాంతి, ఈ దుర్మార్గం నన్ను మాత్రం బ్రతికేస్తాను అనుకుంటున్నావు శాంతి? నన్ను మాత్రం దుఃఖము
నిన్ను చూడలేక గతిగానరాక చెరసాలలో నేను చింతించిన దుర్మార్గులో నిన్ను బలివేసుకొనిరా నీ మోము కూడా నేనొచ్చగా దుర్మార్గులో నిన్ను బలివేసుకొనిరా నీ మోము కూడా నేనొచ్చగా కలవారి స్వార్థం నిరుపేదరు నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఆలయాన హారతిలో
ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని, ఒకటే అగ్నిగుణం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో మన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ యువమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం. ఎదర ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. బింబమే అస్తమించనిది మేలుకోని కల కోసం, కళ్ళు మూసుకుని కలవరించెని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా, రేగి చాటు స్వప్నం కోసం ఆలాపనాగేనా. పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా, కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో, అమృతమోహాలాహలము ఏమో ప్రేమ గుణం. ఈ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం.
పోయింది ఆడు వెళ్ళిపోయాడు బావా. నువ్వు బిడ్డ తిండి తిప్పలు లేకుండా కూకుంటే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా బావా? పోయినోడు తిరిగి వస్తాడా బావా? తిరిగి వచ్చాడా? 3 రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా ఉన్నావు బావా. నా మాటిని బావా, కాస్త తిని బావా, తిని బావా, తినయ్యా. కొడుకు పోతేనే ఈ అదవ పోలం పోలేదురా. 3 రోజులు తిండి కూడు లేకపోతే సత్తాడా బావా? బాధపడకు మావయ్య, కూర్చో మావయ్య, కూర్చో. నువ్వేం బాధపడు బాబా, నువ్వేం బాధపడకు. సూర్యనారాయణ మేము అసలే నీరసంగా ఉన్నావు బావా. నా మాట విను బావా, కాస్త తిను బావా, తిను బావా, తిను. చూడు బాబాయ్, ఇప్పటికైనా తెలుసుకున్నావా ఆ భూష ఎంత అక్కిరాటకుడు? కులమాత అన్నట్టు పెట్టుకుని కన్న కూతుర్ని చంపాడంటే నిజంగా వాడు మనిషి కాదు. ఎంతకాలం ఇంకెంతకాలం ఆయన చేసే అన్యాయం చూస్తూ ఊరుకోవాలి? ఎంతకాలం బతికినంతకాలం, సత్యే శ్మశానానికెళ్ళినంత కాలం రా సత్యం. ఎందుకు వాళ్ళ తొమ్మేమన్నా పెడుతున్నాడా? వాడి బాబుగాడి ముళ్ళేమన్నా ఇస్తున్నాడా? బ్రతికినంత కాలం వాడికి దాసోహం చేసేంత కాలం ఏం పడింది? ఆ రోజు మేము చేస్తే మా మాట విన్నారా? అందరూ వేలకు ఖర్చు పెట్టి ప్రెసిడెంట్ అవుతుంటే మీరంతా కలిసి ఆ భూషణ పైసా ఖర్చు లేకుండా ఎన్నికల్లో గెలిపించారు. కనీసం మన గూడె వాళ్ళని కూడా చూడకుండా శివుడు దాసు వేరే వ్యతిరేకం చేసి మీరంతా కలిసి ఆయన గెలిపించారు. అది కాదురా సత్యం. పట్నం నుంచి ఎవరైనా ఆఫీసర్ కూడా వస్తే కూకోవడానికి కనీసం కుర్చీ కూడా లేదు. కాసిని కాపీ నీళ్ళు ఇయడానికి సరైన గలాసు లేదురా. అట్టంటప్పుడు శివుడు దాసుకోడు పసినట్లయితే ఏం చేస్తారా సత్యం? పదవి ఎప్పుడొస్తే పరపతి ఎప్పుడే వస్తుంది బాబాయ్. ఆస్తి ఎప్పుడు వస్తుందో అంతస్తు దానికి అదే పెరుగుతుంది. ఆ భూషయ్య మంచివాడని దేవుడని అతను గెలిపించారు. కానీ వాడు చేస్తున్న దేవుడు బాబాయ్ ఏం చేశాడయ్యా? రెక్కాడితే తప్ప డొక్కాడని మనకు పాడి పశువుల్లోను, బండిలోను, ఆలోను, ఈలో అని చెప్పి ఒక్కొక్కటి దగ్గర 300 వసూలు చేయించాడు. ఆ భూషయ్య కలబుల్లి మాటలు నమ్మి మీరంతా బిందె చెంబు తగడ పెట్టించారే, వాళ్ళ గురించి ఏమైనా అడిగారా? అట్లా ఆ భూషయ్య మన గుడి గురించి ఏమైనా పట్టించుకుంటున్నాడా? ఏమోరయ్యా, అందాక ఎందుకు మనవాడని ఆగోపాలని వయసు పేసి చేస్తే వాడు చేస్తున్న పని ఏమిటి? కనీసం వాడైనా మన మంచి చేసిన గురించి కానీ మన గుడి గురించి కానీ పట్టించుకున్నాడా? ఏం ఆలోచిస్తాడో ఏమో. మనవాడు అనుకున్న గోపాలం ఎవడనుకుంటున్నావు బాబాయ్? ఎవరయ్యా వాడు ఆ భూషయ్య గారు తొత్తు. అసలు ఇదంతా వాడు వీడు కలిసి ఆడుతున్న నాటకం బాబాయ్. ఇక వీళ్ళ నాటకాలు సాగవు బాబాయ్. ఇంత జరిగినా మామయ్య నీకు మాత్రం ఆ భూషయ్య కులమే ప్రపంచం, ఆయనే దైవం, ఆయన ఇల్లే దేవాలయం. నువ్వు సైడ్ నీకేమైనా మతిపోయిందా? ఆస్తి అంతస్తు కులగోత్రాలను అంటూ పెట్టి పవిత్ర ప్రేమికులైన ఇద్దరు మార్గం పొట్టను పెట్టిన పరమక్రాతోడు ఈ భూషయ్య. కన్న కొడుకు ప్రాణించి ఈ మహానవాడి చేతులు ఎత్తి దండం పెడుతున్నావు అంటే నువ్వెంత అమాయకుడు బాబాయ్, నువ్వెంత అమాయకుడివి. ఈ భూషయ్య ఎన్ని అక్రమాలు చేసినా చేతులు ఎత్తి దండం పెట్టి చేతులు కట్టుకొని నిలబడబట్టి వీడు ఇష్టం చేతులు ఆడుతున్నాడు. వీడిని ప్రాణాలతో బ్రతకలేయకూడదు. వీడిని ప్రాణాలతో బ్రతకిస్తే ఏదో ఒక రోజు మమ్మల్ని కూడా మా సూర్యుని దగ్గర పంపుతావు. అందుకే నిన్ను కూడా వాడి దగ్గర పంపుతున్నాను. మతిపోయింది నాకు కాదు బాబాయ్, నీకు తేడా లేకుండా మాట్లాడేదిరా చంద్రబాబు. మా బాబు నీకు దండం పెడతా బాబు, వాడి పిల్ల తరవలేదో మాట్లాడుతున్నాడు. మీరు పడుకోకండి బాబు. ఆగరయ్యా, అసలు తప్పంతా నా కొడుకు సూరిగాడిదిరా. అర్హత లేని దానికి ఆశించి అందరూ దక్కాలని చివరికి 6 సార్లు ఆయేసొచ్చాడు. మధ్య బాబుగారు ఏం చేస్తారా? బాబుగారు ఏం చేస్తారా? లేదే, వాడు చావలేదు. ఈ భూషయ్య మన సూర్యాన్ని చెప్పాడు. ఎందుకో తెలుసా? 30 ఏళ్ళుగా రెక్కల ముక్కలు చేసుకుని వీళ్ళ కుటుంబాన్ని గట్టి చాకరీ చేశారే. అందుకని చేతికి వచ్చిన నీ కొడుకు శవాన్ని నీకు బహుమతిగా పంపాడు. అందుకే
ఎన్ని జన్మలు ఇస్తాను ఈ రుణాలు తీర్చుకోలేవు. అందుకని ఈయన కాళ్ళ దగ్గర పడుండు. బాబాయ్ మావయ్య మీలాంటి అమాయకులు అనామకులు ఉండబట్టే ఈ ధనవంతులు మన పేదవాళ్ళని వాళ్ళ ఉక్కు పాదాల కింద దుక్కుతున్నారు. వాడు చేసే ప్రతి మోసానికి మళ్ళాట పెట్టుకొని వాడు ఇష్టం వచ్చేట్లు ఆడుతున్నాడు. సత్యం నేను తలుసుకుంటే నిన్ను ఈ చంద్రాన్ని పైకి పంపించగలను, కానీ మీలా తొందరపడే మనిషిని కాదు. ఎందుకో తెలుసా? ఈ పేద ప్రజల మనిషిని, ఈ ఊరు ప్రెసిడెంట్ కనుక. మంచి చెడ్డలు చూడాల్సిన పెద్ద మనిషి కదరా. ఈ సమాజానికి పట్టిన చెడ గురుగు అనవసరంగా మాలో ఉద్యోగం లేవి నీ ప్రాణం తీయించుకునే పరిస్థితి తెచ్చుకోకు. వెళ్ళు వెళ్ళు.